హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి లోకాక్ చాప్టర్ 1. బేసిక్గా నేను మలయాళంలో చూశాను, మలయాళం విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే సింగిల్ వర్డ్లో నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు సెట్ చేసుకున్న నెక్స్ట్ మూవీస్, అప్కమింగ్ మూవీస్కి ఇది ఫస్ట్ మూవీ అనమాట. ఈ మూవీకి ఎంతవరకు కావాలో వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ కన్స్ట్రెంట్స్లో ఈ మూవీ చాలా బాగా తీశారు. నెక్స్ట్ ఇది ఇలా ఎందుకు అనిపించింది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఇది మనకి గూగుల్లో చూసుకుంటే 32 crores అని చెప్పి బడ్జెట్ చెప్తుంది, లైక్ 30 to 40 crores అరౌండ్. సో ఆ బడ్జెట్లో ఈ మూవీ ఇచ్చిన అవుట్పుట్ మనకి ఎక్కడ తక్కువ అనిపించదు. మన తెలుగు మూవీస్ చూసుకుంటే మనము సమ్ మూవీస్ కొంచెం ఒక 100 కోట్లు పెట్టినవి కూడా మనకి అంతగా ఎక్కవన్నమాట, 80-90 కోట్లు పెట్టినా ఎక్కవు. బట్ ఈ 30 crores మూవీలాగా అనిపించదు ఎక్కడ. అంటే మనకి ఆ బడ్జెట్ తక్కువ అయిపోయింది, ఆ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇది సూపర్ న్యాచురల్ మూవీ అనమాట, సూపర్ హీరోయిన్ మూవీ. సూపర్ హీరో అనాలో సూపర్ హీరోయిన్ అనాలో తెలియదు, ఎందుకంటే కళ్యాణ్ ప్రియదర్శిని ఇందులో హీరోయిన్ కదా. సో సూపర్ హీరోయిన్ అని ఉంది. సూపర్ హీరోయిన్ మూవీలో వీళ్ళు ఇది వ్యాంపైర్ స్టోరీ అనమాట. వ్యాంపైర్కి కావాల్సిన బడ్జెట్ బేసిక్గా నాకు ఓల్డ్ గార్డ్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ ఓల్డ్ గార్డ్లో కూడా తనకి ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో మెయిన్ పాయింట్, సో అది రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆ ఓల్డ్ గార్డ్ అండ్ వ్యాంపైర్ స్టోరీస్ ఇవి తీసుకొని మిక్స్ చేసి కొట్టినట్టు ఉంటుంది, కానీ బట్ ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్ దిస్ విచ్ ఇస్ ఫస్ట్ పార్ట్. ఇప్పటిదాకా ఎవరు ట్రై చేయాలి, కానీ ఇది చాలా బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. బేసిక్గా మన తెలుగులో ఇలాంటి తక్కువ బడ్జెట్లో మూవీస్ చేయలేదని కాదు. తరుణ్ భాస్కర్ని తీసుకుంటే తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు అండర్ 1 crore తీసేశాడు. నెక్స్ట్ మన ఈ నగరానికి ఏమైంది 2 crores కంప్లీట్ చేసేసాడు. నెక్స్ట్ కీడాకోల అండర్ 5 crores అనుకుంటాను. అర్జున్ రెడ్డి కూడా 2 crores కంప్లీట్ చేశారు. సో మన తెలుగులో కూడా పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో తీస్తే బడ్జెట్స్ చాలా తక్కువలో అయిపోతుంటాయి. వీళ్ళు చేసింది కూడా అదే. ఈ రేంజ్ ఆఫ్ మూవీ వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు తీయాలన్నా, హాలీవుడ్ వాళ్ళు తీయాలన్నా కానీ చాలా బడ్జెట్ అవుతుంది. బట్ మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడ ఎక్సెల్ అవుతారంటే 30 crores దీన్ని తీసుకురావడానికి వాళ్ళు స్క్రిప్ట్లో ఎంతవరకు కావాలో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నారు. మనకి ఎక్కడ లుక్ ఎసెన్స్ అనేది పోదు. లుక్ చూస్తూ ఉంటే సినిమా ఫీల్ మాత్రం ఏదో పెద్ద మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ బడ్జెట్ తెలిస్తే కానీ మనకు అలా అనిపించదు, ఓ ఇది ఇంతలోనే తీసారా అని చెప్పి. కానీ ఆ ఫీల్ అయితే ఎక్కడికి వెళ్ళదు. బేసిక్గా లీడ్ రోల్స్గా ఇందులో మనకి కళ్యాణ్ ప్రియదర్శిని అండ్ మన ప్రేమలులో నల్సన్ అతను కూడా ఉన్నాడనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఒక షాట్ ఉంటుంది, ఇంట్రో షాట్. ఆ షాట్ లిటరల్లీ అన్నట్టు చూస్తాము. అంటే ఫస్ట్ టైం సూపర్ పవర్ వాడుతున్నప్పుడు అది అవుట్పుట్ క్రేజీ ఉంటుందన్నమాట. సో జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అనమాట. జేక్స్ బిజాయ్ అసలు ఆ మ్యూజిక్ బేసిక్గా కిలియే అనే ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ ఇందులో వాడారు. అది పర్ఫెక్ట్ బ్లెండ్గా వాడారు. కళ్యాణ్ ప్రియదర్శిని లుక్స్ ఆ సీన్లో అండ్ నల్సన్ రియాక్షన్. సో అదొక పార్టీ వైబ్లో జరుగుతూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో వీళ్ళకి కావాల్సిన బ్లెండ్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఒక ఆర్క్లో చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ మనకు ఆ విజువల్స్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇంటర్వెల్ దగ్గర ఒక బ్యాంగ్ పడుతుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనం టాప్ నాచ్లోకి ఇక్కడ రివీల్ అయిపోతుంది కదా. ఈ రివీల్ దగ్గర నుంచి మనము నెక్స్ట్ ఇంకా ప్రోగ్రెసింగ్ చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తుంది అనుకుంటాం, కానీ వాళ్ళు స్టోరీలోనే తీసుకెళ్తూ ఉంటారు. దట్ ఈస్ అండర్స్టాండబుల్ బికాజ్ లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో దానికి పాత్ సెట్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసి క్లైమాక్స్లో ఎండ్ చేస్తారు. అండ్ 2 క్యామియోస్ కూడా ఉంటాయి, ఎండ్ క్రెడిట్స్ అండ్ మొత్తం క్రెడిట్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా పక్కా చూడండి. బేసిక్గా నెక్స్ట్ మూవీస్కి అదే హుక్ లైన్ లాగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మంచి విజువల్స్తో ఒక మంచి స్టోరీతో నెక్స్ట్ రాబోయే మూవీస్కి కంటిన్యూషన్లా ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ని మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి. ఆ విజువల్స్ అండ్ ఆ టేకింగ్ మాత్రం టాప్ నాచ్. సో ఆ మ్యూజిక్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అండ్ కళ్యాణ్ ప్రియదర్శిని వాళ్ళకి ప్యూర్ క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. సో దట్స్ ఇట్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆ రవి అనుకుంటా సినిమాటోగ్రఫర్. సో ఆ విజువల్స్ ఏదైతే ఉందో, ఆ కలర్ ఎస్థెటిక్ ఏదైతే తీసుకున్నారో మూవీ త్రూ అవుట్గా మనకి ఏ ఇండియన్ మూవీ చూస్తున్నట్టు అనిపించదు, ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు కూడా ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.